నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నంలో సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలందరూ కూడా తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క హిందువులు కూడా ఈ అంశాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగానే ప్రవర్తిస్తుందని కొందరు చెప్తున్నారు. అసలు మరి ఈ తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, మరి హిందువులు వాళ్ళ నిరసనలు కానివ్వండి, ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో రోజుకొకరు, అంటే ఇప్పుడు స్వామీజీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, అందరూ వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఆరోపణలు చేస్తుంది. ఏంటి ఇది ఎక్కడ ఆగుతుంది అంటారు? ఇంకా ఏ పరిస్థితులకు వరకు దారితీస్తుంది అంటారు? ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు హిందూ మతం మీద జరుగుతున్న దాడి ఇది చాలా తీవ్రమైన దాడి. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇటువంటి దాడి జరగలేదు. ఇది రాజకీయ ముసుగులో మతపరమైన అంశాల మీద జరుగుతున్న దాడి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారికంగా అనధికారికంగా సోషల్ మీడియాలో మారువేషాల్లో పబ్లిక్గా వచ్చి కొంతమంది ఇట్లా అసలు విపరీతమైన అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. తాము చెప్తున్న అబద్ధాలని ప్రజలు నమ్ముతున్నారో లేదో అన్న డౌట్ తోటి ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని, బొత్స సత్యనారాయణ ఎంతో కొంత సీనియర్ కాబట్టి అతనితో కూడా తప్పులు చెప్పిస్తూ ఉన్నారు. ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తిని మధ్య మధ్యలో తీసుకొస్తున్నారు, అతనితో కూడా తప్పులు చెప్పిస్తూ ఉన్నారు. అతను కూడా మరి వీళ్ళకి సంబంధించి తప్పులు చెబుతూనే ఉన్నాడు. అంటే తప్పులు అంటే ఏంటి, తప్పులు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేవి తప్పులని మీరెట్లా నిర్ధారిస్తారు అన్న క్వశ్చన్లు మీరు అడగచ్చు. నేననే పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి బొత్స సత్యనారాయణ తీసుకుందాం. బొత్స సత్యనారాయణ చెప్పిన విషయాలు ఏంటి? ఇండాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ ఒకటే అని చెప్తూ ఉన్నాడు. ఇండాపూర్ డైరీ దేశంలోనే 2వ స్థానంలో ఉంది 5,000 కోట్ల పెట్టుబడులతో, 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ తోటి. హెరిటేజ్ సంస్థ 3వ స్థానంలో ఉంది 4,800 కోట్ల రూపాయల టర్నోవర్తో. ఈ కంపెనీకి ఆ కంపెనీ బినామీ ఎట్లా అవుతుంది బొత్స సత్యనారాయణ? ఆ మాత్రం ఆలోచించాలి కదా. అంటే వాంటెడ్గా దుష్ప్రచారం చేస్తున్నావు. అదేవిధంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ వచ్చి పబ్లిక్లోకి వచ్చి ఏం చెప్పాడు? ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఒక మాజీ ఎంపీగా, ఒక రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగా, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఏదో కొంత వెయిట్ క్యారీ అవుతుంది కదా. నువ్వేం చేయాలి? నువ్వేం చేసావు? వచ్చి 20వ పేజీలో ఛార్జ్షీట్ 20వ పేజీలో ఉంది చూసుకోండి, అందులో పందికొవ్వు గలవలేదని చెప్పావు. 20వ పేజీలో ఏముంది? ఓ నిందితుడి గురించి డిస్క్రిప్షన్ ఉంది. 35వ పేజీ చూడాలి కదా. నువ్వు 35వ పేజీ చూడాల. కంక్లూజన్ చూడాలి కదా. కంక్లూజన్లో ఏముంది చూడాల. నీకు 10 పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే పందికొవ్వు గురించి మేము కనిపెట్టలేమని చెప్పారు. అంటే అర్థం ఏంటి? పందికొవ్వు లేదా? లెస్ అంటే లేదు అని. అసలు అందులో లెస్ అని చెప్పలా. ల్యాబ్ చెప్పింది ఏంటి అంటే, ఈ పందికొవ్వు 10 కన్నా తక్కువ ఉంటే 10 వాల్యూ అన్నమాట, పర్సంటేజ్ కాదు వాల్యూ. ఆ వాల్యూ అంతకన్నా తక్కువ ఉంటే మేము చేసే పరీక్షల్లో అది బయటపడదు అని చెప్పారు. 10 కన్నా తక్కువ ఉంటే అంటే తక్కువ అంటే అసలు లేదు అని ఎట చెప్తాడు ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్? అంటే సిస్టమేటిక్గా హిందూ మతం మీద వీళ్ళందరూ దాడి చేస్తూ ఉన్నారు. మీకు ఉండవెల్లి అరుణ్ కుమార్కి వీళ్ళందరూ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంబటి రాంబాబు కానీ ఈ వైవి సుబ్బారెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళే కాకుండా షర్మిల భర్త, ఆయన బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా, అతను కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా ఉండవెల్లి అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఆయనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండొచ్చు, ఎంత గాఢమైన స్నేహబంధమైనా ఉండొచ్చు. నువ్వు పబ్లిక్కి నువ్వు ఎటువంటి మెసేజ్ పంపిస్తూ ఉన్నావు? నువ్వు రిపోర్ట్ గురించి చూడకుండా మాట్లాడుతున్నావు, కరెక్టా? ఇంకొక ఆయన
అదే జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. అదే జిల్లాకి సంబంధించిన ఇంకొక పొలిటీషియన్, ఈయన కూడా మాజీ ఎంపీ, ఈయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటి అంటే, లడ్డు రాజకీయం, తిరుపతి ప్రసాదం లడ్డు ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు. నేను ట్వీట్ మొత్తం చదువుతున్నా, కావాలనే చదువుతున్నా. ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు తిరుపతి లడ్డు ప్రసాదం. నిజంగా ఆశ్చర్యం, బాధ కలిగింది. ఏమిటి ఈ లడ్డు? సైజు తగ్గిపోయింది, అసలు నెయ్యి కలిపారన్న ఫీలింగ్ రాలేదు, తీయగా ఉంది. అసలు తిరుపతి లడ్డు అంటే దాని రుచి, సైజు ఇంటర్నేషనల్ ఫేమస్. దాన్ని వీళ్ళు పాడు చేయటమే కాకుండా లడ్డును కూడా పాడు చేశారు. చాలా బాధ అనిపించింది అని పెట్టాడు. ఇతని పేరు జీవి హర్షకుమార్. మీకు అతను ట్వీట్లో ఉపయోగించిన ఫోటోని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది తిరుపతి లడ్డూనా? తిరుపతి లడ్డు ఇట్లా ఉంటుందా? తిరుపతి ఈ ఫోటో మీరు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి. ఎవరైనా సరే ఈ లడ్డుని బై అపియరెన్స్, ఫోటోలో మనకు వాసన రాదు కదా, బై అపియరెన్స్ తిరుపతి లడ్డు ఇలా ఉంటుంది అని ఏ ఒక్కళ్ళైనా సరే కామెంట్ పెడితే నేను వచ్చి సారీ చెప్తా. తిరుపతి లడ్డు ఇట్లా ఉంటుందా? ఇతనికి ఎవరో తెచ్చి ఇచ్చారట. అది అతను ఫేస్బుక్లో పెట్టి, ఇది ఇప్పుడు నేను మీకు చదివింది ఫేస్బుక్లో చదివి ఈ ఫోటో పెట్టి తిరుపతి లడ్డు ఇట్లా ఉంటుంది అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఏం ఆశించి చేస్తున్నావు? నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇది తిరుపతి లడ్డు అంటారా? దీన్ని తిరుపతి లడ్డు అంటారా? ఇది తిరుపతి లడ్డూనా? తిరుపతి లడ్డు ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. అందులో జగన్మోహన్ రెడ్డి టైంలో ఎట్లా ఉన్నదో కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి టైంలో నువ్వు తిరుపతి లడ్డు కౌంటర్ నుంచి లడ్డు తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేసరికి ఆ లడ్డు గట్టిగా అయిపోయేది, రాయిలాగా అయిపోయేది. దాన్ని సుత్తి పెట్టి కొట్టుకొని తినాల్సిన పరిస్థితి ఉండేది. తెలుసా నీకు? అప్పుడు పెట్టావా ట్వీట్? నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి పోటు కార్మికులు గగ్గోలు పెడితే పట్టించుకున్నావా నువ్వు? ఎవడన్నా మాట్లాడా? మాట్లాడటానికి ధైర్యం చేశారా? ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. తిరుపతి మీద లేనిపోని అభాండాలు ప్రచారం చేస్తున్నారని జైల్లో పడేశారు. అటువంటి నిరంకుశమైన విధానాలలో తిరుపతి లడ్డూని పాడు చేస్తే, తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిపితే, తిరుపతి లడ్డూలో అసలు డిటర్జెంట్లు అవి ఇవి లప్సాలు లాంటివి కలిపితే మీరెవరూ మాట్లాడకుండా ఈ రోజున వచ్చి హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. ఇతను ఎవరో తెలుసా? ఇప్పుడు ట్వీట్ పెట్టిన అతను. అసలు ఇతనికి తిరుపతి లడ్డుకి ఇతనికి ఏం సంబంధం? ఇతను పాస్టర్ ప్రవీణ్ని బహిరంగంగా సపోర్ట్ చేసి, పాస్టర్ ప్రవీణ్ మామూలుగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ భార్య చెప్పినా కానీ వినకుండా ఉద్యమం చేసిన వ్యక్తి ఇతను. ఎవరిని సపోర్ట్ చేశాడు? పాస్టర్ ప్రవీణ్ని సపోర్ట్ చేసే వ్యక్తి ఈ రోజున వచ్చి తిరుపతి లడ్డూ గురించి ఈ విధమైన ప్రచారం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్వామీజీలు చెప్తున్నది ఇదే. విశాఖపట్నంలో సమావేశమైన సాధు పరిషత్తుకి సంబంధించిన స్వామీజీలు ఆ మీటింగులో మొత్తుకున్నది ఇదే. అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు, అన్యమతాలని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి హైందవ ధర్మం మీద దాడి చేస్తున్నారయ్యా, హిందువులారా మేల్కొనండి అని చెప్పి ఆ సాధువులందరూ మొత్తుకున్నారు. అది విశాఖపట్నంలో జరిగింది. ఎందుకు జరిగింది అంటే, ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ స్నేహ సంబంధాలని గౌరవించుకుంటూ, వాళ్ళ స్నేహితుల్ని కాపాడుకుంటూ ఒక భారతీయ జనతా పార్టీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద ద్వేషంతో ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఈ మూడు వ్యవస్థల మీద ద్వేషం ఉంది. ఎందుకంటే అతను కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. అందుకని వాళ్ళ సపోర్ట్ తోటి ఉన్న ప్రభుత్వం కాబట్టి ఉండవెల్లి అరుణ్ కుమారు
తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలేసి వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఈ ఎంపీ, మాజీ ఎంపీ, ఇతను పాస్టర్ ప్రవీణ్ని డైరెక్ట్గా అతనికి మద్దతు చెప్పిన వ్యక్తి ఈ రోజున వచ్చి తిరుపతి లడ్డు అసలు అది లడ్డు తిరుపతి లడ్డు కాదు అని ఫోటో చూస్తేనే అర్థమైపోతూ ఉంటే ఆ ఫోటో పెట్టి ఇతను ఇన్ని రకాల కామెంట్లు చేస్తున్నాడు అంటే మరి హిందువులారా ఆలోచించండి. నేను మతాల గురించి వాటి గురించి నేను మాట్లాడేంత చిన్న మనిషిని నేను కాదు. కానీ ఒక మతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు అప్పుడైనా స్పందించాలి కదా. మీరు ఓకే, మీరు మతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వని గొప్ప వ్యక్తులు, మానవతామూర్తులు, నమస్కారం మీ అందరికీ. కానీ మరి తిరుపతి లడ్డు మీద జరిగిన మొత్తం అంటే అందులో జరిగిన కల్తీకి సంబంధించి పర్వాలేదా, వదిలేద్దామా? తిరుమల తిరుపతి టెండర్ నిబంధనల్లో క్లాజులన్నీ ఎత్తేద్దామా? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఎస్ఓ స్టాండర్డ్స్ తోటి ఆ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలు, ఆ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేయాలని చెప్పిన క్లాజు ఎత్తేద్దామా? బోలేబాబా డైరీ లాంటి కెమికల్ పరిశ్రమలకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చేద్దామా? ఆలోచించాలి. ఇవన్నీ చేసిన వాళ్ళని వెనకేసుకురావటమే కాకుండా ఇవన్నీ చేసిన వ్యక్తులు ఈ రోజునొచ్చి ఇండాపూర్ డైరీని, హెరిటేజ్ డైరీకి ఎవరితో సంబంధం లేదు. ఇండాపూర్ డైరీ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ డైరీ ఇన్ ద కంట్రీ. అటువంటి ఇండాపూర్ అసలు ఇంకోటి ఏంటంటే ఇండాపూర్కి డైరెక్ట్గా టెండర్ ఎవడు ఇవ్వాల. వాళ్ళు వచ్చింది L2, L1కి వాళ్ళు L1 ఏది నందిని డైరీకి వచ్చింది. ఆ L1 వాళ్ళు మేము 10 లక్షల కిలోల కన్నా మేము సరఫరా చేయలేమండి అంటే మిగిలిన 10 లక్షలు ఇండాపూర్కి ఇచ్చారు. ఇంత పారదర్శకంగా ఇప్పుడు వ్యవస్థ జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థ మీద దాడి చేయటాన్ని ఎట్లా చూడాలి మనం? అది స్వామీజీలు ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు పక్కడబందీగా ఉన్న వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు, ఆ రోజు కలుషితమైన వ్యవస్థని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీని మీద స్వామీజీలందరూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడి నుంచి వేరు చేసే కుట్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో హిందువుల్ని ఆలయాలకు రాకుండా చేయాలి. చంటి పిల్లలు తిరుపతి వస్తే చంటి పిల్లలు పాలు ఇచ్చేవారు కాదు. ఇంకొకసారి ఆ చంటి పిల్లల్ని తీసుకుని ఆయన రాకూడదు. మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు. ఖాళీగా ఉన్న ఆ క్యూ కాంప్లెక్స్ లో గొర్రెల మందను పెట్టి తాళాలు వేసినట్టుగా ఖాళీగా ఉన్నా కూడా వదిలేవారు కాదు, విడిచిపెట్టేవారు కాదు. ఖాళీగా ఉంటే విడిచిపెట్టి ఆ దర్శనానికి, కానీ కాలు పీకేసి నడువును నడకొట్టేసి విసుగు కొట్టేసి మరి జీవితంలో మరి రాకూడదురా బాబు తిరుపతి, ఈ తిరుమల రాకూడదు అనేటువంటి ఒక్క చేశారు. ఒకటే కాదు, తాగడానికి నీళ్ళు లేకుండా ఏం చేశారు? తిరుమలలో అసలు ఎక్కడ వాటర్ బాటిల్ ఉండకూడదు అన్నారు. గాజు బాటిల్ తెచ్చుకోవాలనుకుంది. గాజు బాటిల్ ఎవరు తెస్తారండి? సరే గాజు బాటిల్ తెచ్చామనుకోండి, ప్రయాణంలో చిరిగిపోవా గాజు గ్లాసు? కనీసం ఇంగితీయాన్ని ఉండాలా? అంటే మీకే కావాలండి పర్యావరణ పరిరక్షణ, భక్తులకు అక్కర్లేదా? నిజంగా మీరు రాష్ట్ర నిషేధం అనేటప్పుడు మొత్తం భక్తులందరికీ మీరే గాజు గ్లాసులతో నీళ్ళు సప్లై చేయగలిగారా? ఎక్కడ తెస్తారు గాజు బాటిల్తో? ఇలా తాగడానికి నీళ్ళు లేకుండా చేసేయాలి. మరి బాబు తిరుపతి వస్తే తిరుమల వస్తే తాగడానికి నీరు కూడా ఉండవడం ఆయన ఈ వెంకటేశ్వర నమస్కారం బాబు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, అపచారాలు ఒకటి కాదు, అన్ని దారుణాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో గత 5 ఏళ్లలో చివరికి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందుడు సుప్రభాతం వస్తుంది కదా, కౌశల్య సుప్రచారామ. స్వామీజీలు వెలిబుచ్చిన ఆందోళన మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా వాళ్ళు ఏదో అంటే నీకు నీ మతం నిన్ను ఎవరన్నా అంటే నీకు బాధ కలుగుతుంది. అట్లాగే ఎవరి మతాన్నైనా నువ్వు చేసింది తప్పుడు పనిరా అని చెబితే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటావు. చెప్పకుండా వదిలేయాలా? ఎట్లా వదిలేస్తారు? నీకు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కదా, ఒక 20 కోట్ల రూపాయలు పట్టుకున్నారు కదా. ఈ మొత్తం స్కాండల్ 250 కోట్ల రూపాయల స్కాండల్ కదా. పైగా దేవదేవుడికి అపచారం చేసావు కదా, అపవిత్రం చేసావు కదా, ప్రసాదాలని అపవిత్రం చేసావు కదా. నిన్నెట్లా వదిలేయాలి అంటే ఇప్పుడు వ్యవస్థని ప్రశ్నిస్తున్నారు ఈ మేధావులందరూ.
మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. ఇంత పక్కడబందీ ఏర్పాట్లు చేసి టాప్ డైరీస్కి మాత్రమే, పాల సేకరణ జరిపే డైరీలకి మాత్రమే ఆర్డర్లు ఇస్తూ ఉంటే 1 లీటర్ పాలు సేకరించని బోలేబాబా డైరీకి ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? 1 కిలో నెయ్యి వెన్న కొనని బోలేబాబా డైరీకి కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు ఈ మేధావులందరూ ఎక్కడికి పోయారు? 1 లీటర్ నెయ్యిని పక్కనోడి దగ్గర నుంచి అప్పు కూడా తీసుకురాని కంపెనీ బోలేబాబా డైరీకి వైవి సుబ్బారెడ్డి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఈ రోజున పక్కడబందీ వ్యవస్థను పెట్టి జీపీఎస్ లాకింగ్ సిస్టమ్స్ తోటి ఎన్డీడీబీ సర్టిఫికేషన్ ఉండాలి, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉండాలి అని పారామీటర్స్ పెట్టి నెయ్యి తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం కల్తీ చేస్తుందని మాట్లాడుతున్న వీళ్ళని ఏమనాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఈ సాధువులందరూ కూడా వాళ్ళు వెలిబుచ్చుతున్న ఆవేదన. హిందువులందరూ కూడా ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి. స్వామీజీలు చెప్పింది కనీసం వినండి. మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయరు, ఎందుకంటే మీరు ఏ విషయానికి స్పందించరు, ఓకే. కానీ వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ అపచారాన్ని కనీసం తెలుసుకోండి. ఇప్పుడు పకడ్బందీగా జరుగుతున్న వ్యవస్థని అర్థం చేసుకోండి. ఈ విషయాలే స్వామీజీలు చెప్పారు. స్వామీజీలు వాళ్ళేదో ఆశించి వాళ్ళకైతే పదవులు ఏం అక్కర్లేదు, వాళ్ళందరూ స్వామీజీలు కదా. ఈ పదవులు కావాల్సిన వాళ్ళు వీళ్ళు డబ్బులు కావాల్సిన వాళ్ళు ఇటువంటి వ్యవస్థలను సపోర్ట్ చేస్తారు తప్ప నిస్వార్థంగా పనిచేసి హిందూ మతాన్ని ఒక అడుగు ముందరికి వేయిద్దాము అనే స్వామీజీలు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని అందరూ అర్థం చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.